హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని గదిలోకి బంధించేసి ఉంటారు. వెంటనే అపూర్వ భూమి ఉన్న ప్లేస్కి వచ్చేస్తూ ఉంటుంది. రౌడీలు అతను అపూర్వకి ఎదురుగా వచ్చి ఉంటారు. ఏంటి, తనని తీసుకువచ్చేసారా, లోపలే ఉందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏదో సౌండ్ అవుతుంది, మాటలు వినిపిస్తున్నాయి అని భూమి చాటుగా ఆ మాటల్ని గదిలో నుంచి వింటూ ఉంటుంది. అమ్మా, తీసుకొచ్చామమ్మా, ఆ అమ్మాయి లోపలే ఉందమ్మా, ఆ అమ్మాయి దగ్గర ఇదిగో ఇవి ఉన్నాయి అమ్మ అని గజ్జల్ని, శాలువాని అపూర్వకి చూపిస్తూ ఉంటారు. అయితే భూమి ఒక చిన్న రంధ్రంలో నుంచి ఇదంతా గమనిస్తూ వింటూ ఉంటుంది. వెంటనే అపూర్వ ఆ గజ్జల్ని, ఆ శాలువని చూసి వెంటనే ఉపచంద్రని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి, ఈ అమ్మాయి దగ్గర దొరికాయా, నిజమే చెబుతున్నారా అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునమ్మా, ఇవి ఆ అమ్మాయే, అందుకేనమ్మా మీకు చూపిస్తున్నాము అని అతను చెబుతూ ఉంటాడు. అపూర్వ వచ్చిందేంటి అని భూమి ఆ చిన్న రంధ్రంలో నుంచి చూస్తూ వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది. అయితే వెంటనే అపూర్వ ఆ గజ్జల్ని, శాల్వని తీక్షణంగా పరిశీలించి ఇవి ఆ సోఫా చంద్రవి, ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చాయి, దాని దగ్గరికి ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తూ చాలా షాకింగ్గా వాటిని చూస్తూ ఉంటుంది. అయితే భూమి ఇదంతా వింటుంది. ఏంటి, శోభాచంద్ర గారియా అని శోభాచంద్ర ఫోటోని తర్వాత శరత్చంద్రని మనకి చూపిస్తూ ఉంటారు. మరి భూమికి, అపూర్వకి నిజం తెలిసిపోనుందా? ప్రస్తుతానికి భూమి అపూర్వ మాటలన్నీ కూడా వింటున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. మరి భూమి నిజంగానే వినిందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.